ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే అండి రమగారు. మనకి వినాయక చవితి అనగానే బొజ్జగన్నపైకి ఫస్ట్ చేసేది ఉండ్రాళ్ళు, కుడుములు. మనం చేసాము గతంలో కూడా. మళ్ళీ ఇంకొకసారి మన ప్రేక్షకులందరి కోసం కూడా చేసి చూపిద్దామండి. పండగ స్పెషల్ సింపుల్ గా బియ్యపు రవ్వతోటి బియ్య పిండితోటి చేసుకునేది. అలానే రమగారు, ఒకేసారి రెండు చేసేద్దామా మరి? తప్పకుండా. ఓకే సరే. చాలా సింపుల్ గా చేసేసుకునేది కదండి. సింపుల్ గా చేసుకునేది. ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. ఇత్తడి గిన్నెలు అయితే చాలా మంచిది. లేకపోతే ఇప్పుడు ట్రైప్లైస్ అవి వస్తున్నాయి కదా, అడుగు మందంగా ఉంటుంది, శాండ్విచ్ బాటమ్స్ అలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇది అడుగు మాడకుండా వైనంగా ఉడుకుతాయి. అవి పిండి ఉడకాలి కదా. ఓకే, ముందు రవ్వ కుడుములు చేసుకుందాం జయ. వీటికి బేసిక్ పొద్దున్న నిద్ర లేవగానే తలంటి పోసుకోగానే ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ గారెలు వేసుకుంటే గారెల పప్పు నానబెడతాం కదా, అట్లాగే శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి. అది ఎంత కావాలి మనకి, మనం చేసే దాన్ని బట్టి. ఒక గ్లాస్, నా చేతి సైజ్ చూడండి. ఉజ్జి గ్లాస్ అయితే ఒక 2-3 స్పూన్లు, పెద్ద గ్లాస్ అయితే ఒక పావు గ్లాస్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో చూడు నానబెట్టి పెట్టాము. ఇది ఉండ్రాళ్ళకి కుడుములకి రెండిటికి మనకి శనగపప్పు కావాలి. ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోయి మొదట. నానిన శనగపప్పు అయితే తేలిగ్గా ఉడుకుతుందండి, రవ్వ తొందరగా ఉడికిపోతుంది. శనగపప్పు ఉడకదు, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఆ పచ్చి లేకుండా ఉండడం కోసం నానబెట్టాలన్నమాట. నిండుగా పోయి చేయ. ఇంకొక పావు గ్లాస్ పోయి, మనం ఏ కొలతతో చేయదలుచుకున్నామో ఆ కొలతతోటి 2 కొద్దిగా పావు నీళ్ళు పోయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేస్తారా? మొత్తం పట్టదు, మనం చేసే పదార్థాన్ని బట్టి అని చెప్పాను కదా. పెద్ద గ్లాస్ అయితే బాగా 2 సార్లు 2 గుప్పెలు పడతాయి. ఇప్పుడు మనం వేసేదేమో చిన్న గ్లాస్ రవ్వే చేస్తున్నాం కదా, చాలు. పప్పు ఎక్కువైపోతుంది. అదేనండి. నీళ్లు మరిగి ఈ లోపల నిదానంగా ఏంటంటే ఈ శనగపప్పు నానిపోయి ఉంది కదా, అది కొంచెం ఉడుకుపడుతుంది, సరిపోతుంది. నీళ్ళు మరగనిద్దాము. ఓకే, నీళ్ళు బాగా తెరులుతున్నాయి చూసావా. శనగపప్పు కూడా ఉడుకుపట్టింది. మనం రవ్వ పోసాక మిగిలిన పప్పు ఉడుకుతుంది. అట్లా సిమ్లో పెట్టండి. దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము. జనరల్గా ఈ పప్పు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు లాంటి భావాలు వస్తాయి కదా, కానీ మనం ఉండ్రాళ్ళకి ఉప్పు ఎప్పుడు వేస్తాము, రవ్వ అంతా ఉడికాక వేసామనుకోండి, అప్పుడు ఈవెన్ గా కలవదు. ఓ చోట ఎక్కువ ఓ చోట తక్కువ ఉంటుంది. శనగపప్పు నానింది, అది మీరు పెసరపప్పు అయినా మనం దేంట్లో అయినా నానితే ఉడికిపోతుంది. జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలు కదా రమ్మగారు. చాలు, చాలు. ఉప్పు సరిపడా వేయటం. ఓకే ఓకే. తర్వాత దీనికి సరిపడా జీలకర్ర, ఒక చిన్న స్పూను జీలకర్ర వేద్దాము. ఆ టేస్టే వేరు. అంటే జీలకర్ర ప్రేయసులు కొంతమంది ఉంటారు, వీళ్ళు ఉప్మాలో పులిహోరలో కూడా వేసుకుంటారు. చాలా బాగుంటది రమ్మగారు. ఉప్మాలో పులిహోరలో జీలకర్ర లేకుండా ట్రై చేసి చూడండి, దాని రుచి వేరుగా ఉంటుంది. ఓహో, మీకు నేను ఉప్మాలో జీలకర్ర వేసి తినిపిస్తావు, అప్పుడు జీలకర్ర వాసనే వస్తుంది. ఇక రవ్వని పోసేద్దాం ఇందులో. హైలో ఉంచొద్దు, సిమ్లో పెట్టి సాధ్యమైనంత చిన్న స్టవ్ మీదకి కనుక దీన్ని మార్చుకుంటే నిదానంగా రవ్వ ఉడుకుతుంది, దాంతోపాటు శనగపప్పు సగపడి ఉడికిపోయింది, అది ఉడుకుతుంది అనమాట. స్టవ్ మీదకి మార్చేసేద్దాము. ఈ స్టవ్ ఆపేసి ఆ స్టవ్ వెలిగిద్దాం. చిన్న స్టవ్ మీదకి మార్చి దీన్ని తిప్పద్దు, మూత పెట్టి వదిలిపెట్టేసేయండి. ఒక 4-5 నిమిషాలు. మీకు మీ గిన్నె పలచగా ఉంది, ఈ రవ్వ అడుగంటుతుంది, ఇలాంటి భయాలు ఉంటే పైన పెట్టిన మూతలో కాసినన్ని నీళ్లు పోయండి. అప్పుడు ఏమవుతుంది, అడుగుది చక్కగా వైనంగా ఉడుకుతుంది. అంతే పద్ధతి. కొద్దిగా నీళ్లు పోసి పెట్టాను, అడుగంటకుండా ఉంటుందని. చూడండి, రవ్వ ఉడికిపోయింది, కనిపిస్తుంది. ఓకే, ఒకసారి కిందకి పైకి తిరిగేసి దీన్ని దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా శుద్ధగా ఉంది కదా, ఈజీగా ముద్ద అయిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి ఏమంటారు, ఉప్మా లాగా పొడి పొడిగా ఉండకూడదు, కొంచెం శుద్ధగా ఉంటేనే మంచిదన్నమాట. ఇది పక్కన పెట్టండి.
మన దగ్గర నీళ్ళ మూతుంది కదా, ఉంటే అదే పెట్టేసుకోండి. అది ఇలా అడుగున చెక్కు కట్టకుండా ఉంటుంది అనమాట. లేకపోతే అడుగు డ్రై అయ్యి అడుగునంతా చెక్కు కడుతుంది, అలా అవ్వకుండా. ఇది నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 ఇవి ఉండ్రాళ్ళు. బియ్య పిండితోటి చేసుకుంటాము. దీంతో ఈ పిండి కనుక మనం ఏమంటారు అప్పాల పిండిలాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే మీరు ఇట్లా చేత్తో చేసే కుడుములు చేసుకోవచ్చు, ఉండలు చేసి ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవచ్చు, లేదా చిన్న బిళ్ళల్లాగా చేసి లడ్డువారీలు అంటారు, ఏదైనా చేయొచ్చు. ఒకే పిండితో 3 షేపుల్లో చేసి పెట్టి నివేదన చేసే పద్ధతి కూడా కనపడుతుంది. నేను చేశాను నిరుడు. ఒకే పిండితో చేయాలన్న నియమం ఏంటంటే బియ్య పిండే ఇంపార్టెంట్ కాబట్టి ఏ షేప్ మీకు నచ్చితే అది చేసుకోండి. వాటితో జిల్లేడికాయలు చిన్నగా ఇట్లా పాలకాయల్లాగా అవి కూడా చేసి నివేదన పెట్టచ్చు, మన ఇష్టం. ఏది నీళ్ళు పోయి ఇందులో 2 గ్లాసులు పోయి బియ్య పిండి ఏది మనం ఏ గ్లాసు పిండితో చేయదలుచుకున్నామో దానికి 2 నీళ్లు పెట్టుకోవచ్చు. దీనికి కూడా 1 2. దీనికి కూడా శనగపప్పు ముందే నానబెట్టి పెట్టుకున్నాము, శనగపప్పు వేసుకోవటము. శనగపప్పు ఉడికాక అప్పుడు బెల్లం వేసుకుందాము. స్టవ్ ఆన్ చేయి మొదట. దీనికి ఏంటంటే 1 గ్లాసుకి 3/4 గ్లాసు బెల్లం వేస్తే బాగుంటుంది. ఎక్కువ తీపిగా ఉండదు, అలాగని చప్పగాను ఉండవన్నమాట. ఈ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు 1 గుప్పెడు వేస్తున్నాను, చాలు. మీరు 2 స్పూన్ల శనగపప్పు అనమాట ఇది, అంతకంటే అక్కర్లేదు. దీన్ని ఉడకనివ్వండి. నీళ్లు తెరలేక అప్పుడు శనగపప్పు 3/4 సగపడి ఉడికిపోతుందిగా, అప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనం 1 గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదా, 3/4 గ్లాసు బెల్లం వేద్దాం. శనగపప్పు కొంచెం ఉడికిపోయింది సగపడి. కొలతే పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అవును, చాలు రమ్మగారు. కొద్దిగా ఎక్కువ తరిగి పెట్టాము. బెల్లము కరిగితే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే 1 చిటిక ఉప్పు, చిటికే కొంచెం 4-5 ఏలక్కాయలు కొట్టేసి ఆ పొడి వేసేసేయండి. ఉప్పు వేస్తే బాగుంటాయి, బెల్లం కరిగిపోతుంది చూడు. మనం అప్పాలు చేస్తాం కదా, ఆ పిండి ఎట్లా ఉప్పుతాము ఇది అంతేనమాట. కరగాలి కొద్దిగా బెల్లము. మనం ఈ బెల్లం ఎంత మంచి రంగుగా ఉంటే మన కుడుములు అంత కలర్ఫుల్గా ఉంటాయి, లేకపోతే తెల్లగా కనపడతాయి, పంచదారతో చేసినట్టు కనిపిస్తుంది. అదే బెల్లము ముదురు రంగుగా ఉన్న బెల్లాన్ని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. బెల్లంతోనే ఉంది రమ్మగారు. అంతే, నీకు పాయసపు రంగు అయినా అంతే, వస్తువందం దాంతో. పాకం ఒక్కసారి తెరులుతూ ఉంటే సరిపోతుంది అనమాట. తెరులుతుంది కదా, అంతే. 1 చిటిక ఉప్పు, 5-6 ఏలక్కాయల పొడి. దీంట్లో ఏం చేద్దామంటే కాస్త నెయ్యి, కొద్దిగా నెయ్యి వేయండి. ఇది మనకి చేతికి అంటుకోకుండా రావడానికి అనమాట. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మీకు నాకమల్లె నేతి రుచి పాకం కనుక ఉంటే ఇంకో 4 అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని బియ్య పిండి పోసేద్దాం. మనం నెయ్యి వేసాం కాబట్టి ఉండకట్టదు. నెయ్యి వేయటానికి ప్రధానమైనది ఏంటంటే 1 వాసన గుమగుమలాడుతూ ఉంటుంది, 2వది ఈ పిండి ఉండలు గట్టిపోకుండా ఉంటుంది అనమాట. లేకపోతే ఉండలు గచ్చకాయలు అవుతుంది. పిండి పోసేయండి, చకచక తిప్పేయండి. మొదట చూసినప్పుడు మీకు ఇది ఇంత పలచగా ఉంది ఎలాగరా దేవుడా అనిపిస్తుంది, ఏం కాదు, చల్లారితే సెట్ అవుతుంది. చేతి కొద్ది తిప్పాలి. ఇత్తడి గిన్నె పెట్టుకుంటే ఏంటంటే మీకు నిమిషంలో ఇది మాడిపోకుండా అడుగంటిపోకుండా కొద్దిగా తాపీగా వైనంగా ఉడుకుతుంది వస్తువు. మనం కొంచెం శనగపప్పు నానబెట్టాం. తెలంగాణ ప్రాంతంలో పచ్చి శనగపప్పే వేసేస్తారు. ఓకే, ప్రాంతాల వారీగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా ఈ పిండిని 1 చెంచాతోటి విడిగా తీసేసి 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీదే ఉండనివ్వండి. 5 నిమిషాలే, అంతకంటే అక్కర్లేదు. స్టవ్ పెద్దది అనుకుంటే పక్కన స్టవ్ మీదకి మార్చుకోండి. కొద్దిగా మూత పెట్టి 4-5 నిమిషాలు ఉండనిచ్చి ఆపేసేయచ్చు. కొంచెం కాస్త అంచున్న మూత పెట్టి కొద్దిగా నీళ్ళు పోయండి. లోపలిది పాకం చక్కగా ఉడుకుతుంది. చాలు, ఊరికే కొంచెం నీళ్ళు పోస్తే చాలు. ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని ఆపేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఇందాక మనం కూడా ఉండ్రాళ్ళ పిండి పెట్టుకున్నాం కదా, రవ్వ ఉడకొచ్చాం, దాన్ని ఉండలు చేయటము, స్టీమ్ చేసుకోవటం, అంతే. ఇది కూడా చల్లగా అయినట్లుందండి. ఇదేం చేద్దాం, మనం ఈ కుడుముల పిండిని బియ్య పిండిని పక్కన పెడతాము. ఓకే, అది చల్లారుతూ ఉంటుంది. లోపల మనం ఏం చేద్దామంటే ఈ ఉండ్రాళ్ళు ఎంత మటుకు వచ్చిందో పిండి చల్లారిపోయింది. దీన్ని మనకు కావాల్సిన సైజుకి ఉండలు చేసుకోండి. ఇది ఇట్లా కొద్దిగా తడిచేయి చేసుకోవచ్చు, ఏం తప్పలేదు, పనికొస్తుంది. ఇందులో పెడతారా?
పెడదాం కూర్చోను. చేతి నిండా చేసుకోవటం. చిన్నవి తింటారు, మనకు ప్రసాదానికి బాగుంటుంది, లెక్క కూడా కావాలి అలా అనిపిస్తే కొద్దిగా చిన్న సైజు. తడిచేయి చేసుకుంటే ఏమవుతుందంటే ఈ అతుక్కోకుండా చక్కగా గుండ్రంగా కూడా వస్తాయి. తడిచేయి చేసుకుంటే మీకు గుండ్రంగా వస్తాయి, లేకపోతే ఇలా కచకచా అని వంకర తింకరగా వస్తుంది. ఉండలు చేసి పెట్టుకున్నాము ఉండ్రాళ్ళని, వీటిని స్టీమ్ చేసుకోవాలంటే ఆవిరి పట్టాలి. మనం ఏం చేయొచ్చు, ఒక పెద్ద పాత్రలో అడుగుని మంచినీళ్ళు పోసి పైన ఒక బట్టని శుభ్రంగా పిండేసి తడిబట్టని వాసనలాగా కట్టడం, దాని మీద కట్టేసి ఈ ఉండ్రాళ్ళు పేర్చడం, ఆ బట్టని దాని మీదకి వేసేసి ఏదైనా పెద్ద దాంతో ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తాం అట్లా చేయొచ్చు. మన దగ్గర ఒక స్టీమర్ ఉంది, ఇది ఈజీగా ఉంటుంది. కావాలంటే బట్ట ఉండాల్సిందే అంటే దీంట్లోనే ఒక చిన్న నాప్కిన్ పరిచేయండి. నాప్కిన్ పిండాలి, పొడివి కాదు, తడిపేసి వేసుకోవాలి. వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. వీటిని చక్కగా ఇందులో పేర్చేద్దాము. ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా ఇట్లా బుట్టల్లాగా వస్తున్నాయి, ఇట్లా ఓపెన్ అయ్యేది, అందులో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎందులో కావాలంటే అందులో స్టీమ్ చేసుకోవచ్చు, ఆవిరి పట్టడమే అంతే. ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కొంచెం తెరిపిగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది తీసి, ఇది నిజానికి ఇడ్లీ పాత్రే, నీళ్ళు పోసాను. ఇది స్టీమ్, దీన్ని దాని మీద పెట్టేసేయటము. ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. బాగా పెద్ద మంట అక్కర్లేదు, ఆవిరికి ఇవి సర్దుకుంటాయి అన్నమాట, చక్కగా ఉడికిపోతాయి. మధ్యస్థపు మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇది కొంచెం వచ్చే లోపల మనం అవి మిగిలిన మనం కుడుముల పిండి ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అదే బియ్య పిండి బెల్లంలో, దాన్ని కూడా చిన్న ఉండలు లేదా మనకి ఏ షేప్ కావాలంటే అందులో చేసుకోవచ్చు. అవి కూడా చేసేద్దాం. సౌండ్ వస్తుంది, ఏం లేదు, నీళ్లు చివరికి వచ్చేసి శబ్దం వస్తుంది. స్టవ్ ఆపేసేద్దాము. దీన్ని దించి పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు చల్లారిపోయాక చక్కగా తీసి పళ్ళెంలో సవరించుకోవటం. దీని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కొద్దిగా నేర్చుక్క వేసి నివేదన చేసుకోవటమే. పెట్టి ఇప్పుడు ఇందాక మనం కుడుముల పిండి ఉడకపెట్టాం కదా, అయితే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి చేసుకోవచ్చు మనం. మీకు ఆసక్తి ఉండి అలవాటు ఉంటే, నచ్చుతుందంటే పచ్చి కొబ్బరి కొద్దిగా ఒక హాఫ్ చిప్ప, సగం చిప్ప చాలు. ఇంత పెద్ద కాయ అయితే కాదు, కొంచెం చిన్న కాయ అయితే సగం చిప్ప కోరేసి వేసేయండి. ఎప్పుడు ఇది బీపిండి పోయటానికి ముందు పాకం తెరులుతున్నప్పుడు కొబ్బరి వేసి కొంచెం తెరలనిచ్చి పోసేస్తే కొబ్బరి రుచి కూడా యాడ్ అవుతుంది. ఇలాగూ చేసుకోవచ్చు, అది అమెండ్మెంట్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా తడిచేయి చేసుకుని మనకు కావాల్సిన షేప్లోకి ఉండలు చేసేసుకుందాం. అందులో పోయి ఇవి ఇందులో పెడదాం. కొద్దిగా చేయి తడి చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని ఉండ్రాళ్ళ పాయసం చేస్తాం, దాంట్లో కూడా వాడుకోవచ్చు. ఇట్లా నెయ్యి వేసాం కాబట్టి చేతికి అంటుకోదు. చిట్టి ఉండ్రాళ్ళు చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మీరు ఇలా చేసి నివేదన చేయొచ్చు, స్టీమ్ చేసి. తర్వాత ఉండని ఫ్లాట్ చేసి అప్పచ్చులాగా ఇలాగూ చేయొచ్చు. లేదా మామూలు మనం కుడుములు అంటాం కదా, చేతితోటి ఇట్లా చేతి గుర్తులు పడేలాగా ఇలా కాయల్లాగా వస్తాయి చూడు, ఇట్లా ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అట్లా చేయండి, ఏ పద్ధతి అలవాటు ఉంటే అది. ఇందులో మనం జిల్లేడు కాయలు అంటారు, అలా కూడా చేయొచ్చు, అది కూడా చూపిద్దాం. ఉండ చేసి దీన్ని చేతితోటి పైకి లాగుతాం అన్నమాట. చిన్నవి ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. గౌరీదేవి షేప్లో చిచ్చుపుడ్లలాగా ఉంటాయి. మీరు ఎలా చేసినా సరే, మనం అయితే అన్నీ ఒకేలా చేద్దాం. చెప్పండి ఎట్లా అట్లా కొద్దిగా ముద్రలు బాగా నొక్కి నీ చేతి చాలు. ఇట్లా చేసి వీటిని స్టీమ్ చేసుకోవటమే. ఊరికే చూపించడానికి చేసామంతే. చేసి కొద్దిగా చేతికి సరిపడా పిండి తీసుకుంటే సరిపోతుంది. ఈ స్టీమ్ చేసేటప్పుడు ఆ నీళ్లు పొంగి పైకి వచ్చేయకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కనుక స్టీమ్ చేసామంటే ఇవి ఆరిపోతాయి చక్కగా ఇంకొక రోజు కూడా నిలవ ఉంటాయి. తీపి మరింతగా తీయగా కావాలి ఉడికిన తర్వాత అంటే 1/4 కప్పుకి ఇంకొంచెం పెంచుకోండి బెల్లం, లేకపోయినా బాగుంటుంది. ఇట్లా కూడా ఊరికే అది వేడిగా ఉంటే మన చెయ్యి కాలకుండానే మనం తడి చేసుకుంటున్నాం అన్నమాట. అయిపోయింది కదా. మనం ఏ పాత్రలో నివేదన పెట్టుకుంటామో అందులో చక్కగా వీటిని ఏర్పాటుగా పెట్టేసి కొద్దిగా నెయ్యి వడ్డించి పైన కొంచెం వేసి నివేదనకి ఇచ్చేసుకోవాలి.
ఓ చిన్న గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. ఇంకా అంటే ఇంట్లో ఇది ఎంతవరకు మనకి వినిమయం అవుతుంది అనే దాన్ని బట్టి ప్రకారం కదా రమ్మగారు. ఉండ్రాళ్ళు రెడీ, చక్కగా అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ స్టీమర్ పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టు. చూడండి నీళ్ళు సరిపోతాయా? కొద్దిగా కొంచెం నీళ్ళు పోద్దాం. మనం ఇలా చక్కగా ఈ షేప్లో ముఠీల్లాగా ఏమన్నా దాన్ని ముఠియాలు అంటారు, ఈ చేత్తో చేసేవి. గోరుమిట్టిల్లు చేస్తాం కదా. గోరుమిట్టిలేమో గోరు ఇట్లా 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 అంటారు కదా. వీటిని మళ్ళీ ఇంక ఎందులో స్టీమ్ చేయదలుచుకున్నాం అందులో. ఒకవేళ మీరు మామూలు బట్టతో చేయదలుచుకుంటే పాత్రకి ఒక తడి బట్టని వాసన కట్టి ఇవి చక్కగా పేర్చేయటం, పైన ఒక చిన్న మళ్ళీ ఆ మడతని పైకి వేసి కొంచెం డోమ్గా ఉండేది ఇట్లా బౌల్ లాగా ఉండేదాన్ని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే సరిపోతుంది. వీటిని ఇందులో పెట్టేద్దాము. వీటికి ఏంటంటే పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలి. స్టీమ్ చేసేటప్పుడు ఎక్కువ మంట మీడియం పెట్టద్దు, నీళ్ళు కాగితే సరిపోతుంది. ఎందుకంటే దీనికి తడి తగులుతూ ఉంటుంది పై అడుగు నుంచి, దాంతో జిగురు వస్తుంది కొంచెం, పాకం కదా, అందుకని ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా సర్దేస్తే బాగుంటుంది. చక్కగా సర్దేయటం, మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి. ఎక్కువ మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 8 నిమిషాలు అట్లా స్టీమ్ చేస్తే సరిపోతుంది. సో ఉండ్రాళ్ళు అండ్ కుడుములు రెడీ అయిపోతాయి. మన కుడుములు ఎలా ఉన్నాయో చూద్దాం. మూతి అది ఈ నీళ్లు భలే వేడి ఉంటాయి. అవును, చేతి మీద పెడితే చేయి కాలుతుంది. సరే మీకు డిఫరెన్స్ చెప్తా, 2 విషయాలు చెప్పాలి ఇప్పుడు. మనం ఉండ్రాళ్ళు కుడుములు చేసుకునేటప్పుడు ఈ రవ్వ మనమే ప్రిపేర్ చేసుకోవటం, ఈ పిండి మనమే చేసుకోవటం. తడి పిండితోటి చేసిన కుడుములు ఇంకా ఎక్కువ మృదువుగా ఉంటాయి. అంటే పొద్దున్నే లేచి బియ్యం నానబెట్టేసి శుభ్రంగా కడగటం, 2 సార్లు నీళ్ళు పోసి నానబెట్టి ఒక 2 గంటలు గంటన్నర నానితే మిక్సీలో వేస్తే చక్కగా మెత్తటి పిండి వస్తుంది. ఆ మెత్త పిండితోటి తడి పిండితోటి చేసిన కుడుములు ఇంకా ఎక్కువ రుచిగా ఉంటాయి. మీకు అవకాశం ఉంటే అది చేసుకోండి. కొబ్బరి కూడా వేసుకోండి, అదొక వేరే రుచి వస్తుంది కావాలంటే. తర్వాత రవ్వ కూడా బియ్యం ఒకసారి కడిగేసి తడి పొడి కడగటము, కడగంగానే ఒక టవల్లో పోసి తుడిచేసేయాలి. కొద్దిగా ఒక పొడిగా అయ్యేలాగా, పూర్తిగా పొడి కాదు, ఒక మాదిరిగా అవుతుంది. దాన్ని కూడా మనం మిక్సీలో వేసి కొంచెం విప్ చేసి నిదానంగా గ్రైండ్ చేస్తే చక్కగా రవ్వ వస్తుంది. ఆ రవ్వతోటి చేసినా కూడా బాగుంటుంది. తర్వాత ఇలా మనం స్టీమర్ పెట్టామనుకోండి, ఏదైనా గిన్నెలో వేసి పెడితే తడి వచ్చి ఉండ్రాళ్ళ మీద కుడుముల మీద పడిపోతుంది. అదే మీరు బట్టతోటి కవర్ చేస్తే తడి రాకుండా ఉంటుంది. ఈ 2 టిప్స్ జ్ఞాపకం పెట్టుకోండి. మా వెసులుబాటు కోసం మేము ఇందులో చేసాం, కానీ మీరు అలా కూడా చేయొచ్చు. మీకు కాలుతుందని నేను ఆ మాట చెప్పాను. కొద్దిగా చల్లారి మూత తీసి వదిలిపెట్టేస్తే ఇది మనకి చల్లబడిపోతుంది. అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అప్పుడు అతుక్కునే సమస్య ఉండదన్నమాట. ఆరాలి ఇవి కొంచెం తడి ఆరితే. మన బియ్యపిండి కుడుములు, బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు, వీటి మీద కూడా కొద్దిగా నేర్చుక్క వేసి నివేదన చేస్తే సరిపోతుంది. ఈ వినాయక చవితికి ఇంట్లోనే స్వయంగా మీ చేత్తోటే బజార్ నుంచి తేకుండా, వేరే వాళ్ళ ఏ సహాయము పెద్దగా ఆశించకుండా సింపుల్ ప్రయత్నంతో మీరు ఉండ్రాళ్ళు కుడుములు చేసుకోవచ్చు. వీటితో బుజ్జివి చేసి చిన్న ఉండలు చేసి వాటిని పాయసంలాగా కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఉండ్రాళ్ళ పాయసం, అది ట్రై చేసి చూడండి. చక్కగా ప్రసాదం చేత్తో చేసి దేవుడికి నివేదన పెట్టండి, ఎంతో బాగుంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.